టీడీపీ రాజకీయ భవిష్యత్తును ఎల్లో సమాధిలో కుళ్లబెట్టిన వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థలను వదలబొమ్మాళి వదల అంటున్నావా లేదా? పసుపుపతి వాలంటీర్లపై కక్షతో నిమ్మగడ్డకు ఎల్లో ముసుగు తొడిగి కోర్టుల్లో కేసులు వేయించావా లేదా? పసుపుపతి జగన్ను ఎదుర్కోలేక పండుటాకులపై పగ పెంచుకున్నావా లేదా? పసుపుపతి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పెన్షన్ అందకుండా కుట్రలు కుతంత్రాలు చేశావా లేదా? పసుపుపతి అవ్వాతాతలు ఎండలో మలమల మాడుతుంటే పైశాచికానందం పొందుతున్నావా లేదా? పసుపుపతి వికలాంగులు నానా అవస్థలు పడుతుంటే రాక్షసానందం పొందుతున్నావా లేదా? పసుపుపతి చేసిందంతా చేసి నెపం జగన్ సర్కారుపై వేసేందుకు ఎల్లో తాతను వాడుకుంటున్నావా లేదా? పసుపుపతి ఒక్కటి మాత్రం నిజం, సిల్వర్ స్క్రీన్పై అరుంధతి సినిమాలో పశుపతి క్యారెక్టర్ లాగే పొలిటికల్ స్క్రీన్పై అధికారంపై వ్యామోహంతో చంద్రబాబు పసుపుపతిలా మారిపోయారు. పైగా నేను అరుంధతి సినిమాలో పశుపతినే అని బహిరంగంగా చెప్పుకుంటున్నారంటే ఈ సైకోయిజాన్ని ఏమనాలి? మీరు 31 మంది అవ్వాతాతల ప్రాణాలు తీశారు. అయ్యా పసుపుపతి గారు, నీకు నీ ఎల్లో ముఠాకు అవ్వాతాతల ఉసురు తగలడం గ్యారంటీ. రామోజీ 87 ఏళ్ల గుండెపై ఒట్టు. అవ్వాతాతల కన్నీళ్లు, వికలాంగుల కన్నీళ్లు శాపమై మిమ్మల్ని వెంటాడడం గ్యారంటీ. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, సీఎం జగన్ ఏమన్నారో తెలుసా? మళ్ళీ అధికారంలోకి రాగానే తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే అని ఏపీ మొత్తం రీసౌండ్లో వినిపించేలా చెప్పారు. చేసిందంతా చేసి ఇప్పుడు పురాణాలు ప్రబోధిస్తున్న చంద్రబాబు, రామోజీ, నిమ్మగడ్డ ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పండి అంటున్నారు అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1, జగన్ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేక పండుటాకులపై పగ తీర్చుకుంటున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 2, అవ్వాతాతల పింఛన్లు ఆపేందుకు అడ్డదారిలో నిమ్మగడ్డను ఈసీ దగ్గరకు పంపావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 3, పెన్షన్ల పంపిణీకి నువ్వే అడ్డంకులు సృష్టించి ఎల్లో మీడియాతో రివర్స్ అటాక్ చేయిస్తున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 4, పండుటాకుల పింఛన్లపై కుట్ర చేసి ఇప్పుడు నెపం ప్రభుత్వంపైకి నెట్టేసే ప్లాన్ వేశావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 5, ఎండలో మలమల మాడుతున్న వృద్ధుల్ని చూసి పైశాచికానందం పొందుతున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 6, సచివాలయాల దగ్గరకు నీ పచ్చమూకను పంపి పెన్షన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టిస్తున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 7, అవస్థలు పడుతున్న అవ్వాతాతలు తిరగబడతారని నిమ్మగడ్డను కలుగులో దాక్కోమన్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 8, అచ్చెన్నాయుడితో వాలంటీర్లపై ఫిర్యాదు చేయించింది నువ్వే అని చెప్పుకోలేకపోతున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 9, చేసిందంతా చేసి సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయాలని ఉచిత సలహాలు ఇస్తున్నావు. ఇదేం సైకోయిజం బాబు? క్వశ్చన్ నెంబర్ 10, వాలంటీర్లపై నిమ్మగడ్డ, రామోజీలతో కుట్ర చేసి అవ్వాతాతల ఉసురు పోసుకుంటున్నావు. ఇదేం సైకోయిజం బాబు? అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు అడుగుతున్న ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు అండ్ కో సమాధానం చెప్పాలి. రైట్, ఈ అంశాలపైనే మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఏపీడబ్ల్యూఐడిసి చైర్మన్, విజయబాబు గారు అధికార భాషా సంఘం అధ్యక్షులు, సీనియర్ అనలిస్ట్. అలాగే మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి రాజీనామా చేసినటువంటి కొందరు వాలంటీర్లు. రైట్, అందరితో మాట్లాడే ముందు ఈరోజు నాయుడుపేట సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. అవ్వాతాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార ధోరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు, మొన్ననే చూసా టీవీలో, రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు. వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు. ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే గత కొద్ది రోజులుగానే, నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో
అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదం ఏదైనా ఉంది అని అంటే అది అందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎస్, విజయబాబు గారితో మాట్లాడదాం. విజయబాబు గారు, అసలు అవ్వాతాతలు ఈరోజు పెన్షన్లు తీసుకోవడానికి, అవ్వాతాతలే కాదు వికలాంగులు, వితంతువులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎన్ని అవస్థలు పడుతున్నారంటే దీనికి కారకులు చంద్రబాబు, నిమ్మగడ్డ కారా? వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి రామోజీ లాంటి వాళ్ళు కారా? ఈరోజు 31 మంది అవ్వాతాతలు, వృద్ధులు ప్రాణాలు కోల్పోయారంటే ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబును హంతకుడు అనాలా వద్దా అని ఈరోజు సీఎం ప్రశ్నించారు. అనాలా వద్దా? ముందుగా ఈ కార్యక్రమానికి చాలా ధైర్యంగా, అంటే ఈ నరరూప రాక్షసులు, హంతకులు ఇన్ని రకాలుగా బెదిరిస్తున్నప్పటికీ కూడా ఒక 1/2 పేజీ పైన వీళ్ళని బెదిరించడం కోసం సబ్ సెక్షన్లు, సెక్షన్లు, సబ్ హెడింగ్లు పెట్టి రాశాడండి రామోజీరావు. అలాంటిది ఆ బెదిరింపులకు లొంగకుండా ఇవాళ మన స్టూడియోకి వచ్చినటువంటి ఆ వాలంటీర్లకి, ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళకి, ఆ వాలంటీర్లందరికీ కూడా నా విప్లవాభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళ యొక్క దమ్ము ధైర్యానికి, అంటే పోతే పోయేదేమీ లేదు అని చెప్పి అనేటువంటి దీంతో వాళ్ళు వచ్చినందుకు ఇది ఖచ్చితంగా కావాల్సింది. అలా అదే విధంగా ఇప్పుడు సీఎం గారు చెప్పినట్టుగా ఏంటంటే నరరూప రాక్షసులు అని చెప్పి అనాలండి వీళ్ళని. హంతకులు కూడా కాదు, అంతగా మించినటువంటి క్రౌర్యం, కసాయితనం, దుర్మార్గం, అంటే ఎన్ని రకాల దుర్లక్షణాలు, రాక్షస లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలన్నిటినీ కూడా మొత్తం ప్రోధి చేసుకొని వాటికి ప్రతిరూపం ఎవరు అన్నట్లయితే చంద్రబాబు అండ్ కంపెనీ. ముఖ్యంగా ఈ నిమ్మగడ్డ అనేటువంటి వ్యక్తి, నేను చెప్పా నిమ్మగడ్డ కొట్టద్దు పేదల నోట్లో మట్టి గడ్డ అని చెప్పానంటే కూడా ఈ నిమ్మగడ్డకి వచ్చినటువంటి బాధ ఏంటంటే పేదలు కడుపు నిండా అన్నం తినడాన్ని సహించలేనటువంటి వాడు. క్యాబిన్ కల్చర్కి అలవాటైపోయి దశాబ్దాలుగా ప్రజాధనాన్ని తినడానికి తెగ బలిసి మొత్తం నడవలేక కుంగిపోయి వంగిపోయి ఆ గూని రాగాలు తీస్తా నడిచేటువంటి ఈ వ్యక్తి మనం అంటే విలనీ సినిమాల్లో కూడా చూస్తామండి. ఒక గూని నడుస్తాడు, మీకు కొన్ని సినిమాల్లో శకుని చూసే ఉంటారు. ఆ విధంగా ఇతను ఒక అపర శకునిగా ఈ ఆంధ్రదేశానికి తయారయ్యి చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడటం కోసం పేద ప్రజలు, బడుగు జీవుల కళ్ళల్లో నుంచి వచ్చేటువంటి ప్రతి అశ్రు కణం కూడా వీళ్ళ పాలిట ఒక అగ్ని కణం కింద మారి వీళ్ళని నిలువున దహించి వేసే పరిస్థితి వస్తుందండి. వాళ్ళ నోటికాడ అన్నాన్ని లాగేసినటువంటి ఈ నయా శకునికి, భారతంలో శకుని చివరి దశలో అతని చేతిలో అన్నం పట్టుకుంటే ఆ అన్నం అతనికి పురుగుల్లా కనిపిస్తుందంటండి. పురుగుల్లా కనిపించలేక అతను చేసిన దుర్మార్గాలకి అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో ఏదో మిగులుతాడు. అదే విధంగా ఈ వీళ్ళ నోట్లో మట్టి గడ్డ కొట్టినటువంటి ఈ నిమ్మగడ్డ యొక్క పరిస్థితి కూడా అదే రకమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఈ నిమ్మగడ్డ ఎక్కడికి పోయారు సార్? ఆ రోజు నుంచి ఈసీ ఉత్తర్వులు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించలేదు. కనీసం వాళ్ళ ఎల్లో మీడియాలో కూడా కనిపించలేదు ఆయన. కనిపిస్తే నేను మీకు ఒక అవ్వండి, అసలు ఎంత విప్లవం అనేది ఎక్కడి నుంచో రాదు. అందుకే నేను విప్లవాభినందనలు అన్నది ఏంటంటే, కడుపు మండితే శాంతితో కూడా కర్ర తిరగేసి కలపడతాడు. ఆ విధంగా అసలు ఎంత ఆశ్చర్యకరం అంటే, మీకు చాలా వీడియోలు ఉన్నాయి ఇందులో. కానీ ఆ అవ్వ ఎంత ఆ స్పాంటినిటీ అండి,
కడుపు మంట నుంచి వచ్చినటువంటి స్పాంటినిటీ మీకు వినిపిస్తా చూడండి. మీ మైక్ దగ్గర పెట్టండి సార్, లేదా ఇయర్ ఫోన్ ఉంటే ఇయర్ ఫోన్ దగ్గర పెట్టండి. మైక్ దగ్గర పెడతా. మైక్ దగ్గర పెట్టండి. నాకు పంపించండి సార్, అది మీకు పంపిస్తా. ఎస్. ఎంత అసలు అంటే ఒక విప్లవాలు అనేటువంటి ఎందుకు వస్తాయంటే ఈ ఫ్యూడల్ మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు పేద వర్గాలను ఎప్పుడైతే అణిచివేస్తారో ఆ అణచివేత నుంచే ఈ విప్లవం అనేటువంటిది వస్తుందండి. దానికి ఉదాహరణే ఎంత అసలు ఎండు డొక్కల పండు రెక్కల కళ్ళల్లో దీన స్థితితో ఉన్నటువంటి ఆ బడుగు జీవుల యొక్క ఆవేశాన్ని చూస్తే నిజంగా ఎంత దారుణం అనిపిస్తుందంటే, ఇది మీరు ఒక్కసారి చూడండి, చాలా చిన్న క్లిప్, అనేక మంది మాట్లాడారు. ఈ ఒక క్లిప్ చూస్తే ఆ ఆవేశం ఇది అంత నోటికాడ కూడు లాగేసి వాళ్ళ ప్రాణాలు నిలువునా చేస్తుంటే ఇంకొకడు ఉన్నాడు. ఒకసారి వినిపిస్తా సార్, మీరు పంపించిన బయట వినిపిస్తా. చంద్రబాబు అందుకనే మరి మాకు అక్కడికి వెళ్ళి తెచ్చుకోమండి మేటి, అక్కడికి వెళ్ళి తెచ్చుకోమండి మేట్రా చెప్పు. మా ఇళ్ళకి వచ్చి ఇచ్చాడు జగన్, మా ఇళ్ళకి రప్పించాడు, ఇచ్చాడు, తలుపులు కొట్టిచ్చాడు. మరేమైతే మళ్ళీ ఒకసారి వినండి అవేమంటుందో. పెట్రోల్ పోసి కాల్చేస్తాను చంద్రబాబు. జగన్ మా ఇంటికి వచ్చి తలుపు తట్టి ఇచ్చారు, పెట్రోల్ పోసి తగలబెడతా ఈ చంద్రబాబునే అంటుంది. అవ్వ ఆ వయసు చూడండి, ఆ వృద్ధురాలను చూడండి, ఆ పేదరికాన్ని చూడండి, ఆ ఆవేదన చూడండి. ఇందులో చూడాల్సింది ఆ పేదరికాన్ని, ఆవేదనని సార్. చెప్పు. మా ఇళ్ళకి వచ్చి ఇచ్చాడు జగన్, మా ఇళ్ళకి రప్పించాడు, ఇచ్చాడు, తలుపులు కొట్టిచ్చాడు. మరేమైతే ఇది చాలా గొప్ప వీడియో పంపించారు. అవ్వను చూస్తే నాకేమనిపించిందంటే, ఎటు డొక్కల పుండు రెక్కల దీనావస్థలో ఉన్నటువంటి ఆ వ్యక్తి అంత ఆవేశంతో తగలబెట్టేస్తానంటే నరాల్లో ఎంత ఆవేశం, ఎంత కడుపు మంట ఉందనేది, పేదల గుండెలు ఏ విధంగా మండిపోతున్నాయి అనే దానికి ఇది ఒక ప్రతీక అండి. ఇది కేవలం ఒక ప్రతీక. కానీ ఇదంతా ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేక చేతులు ఎత్తేస్తోంది అన్నట్టుగా 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసింది ఈనాడు దినపత్రిక. ఈ రోజు వరకు కూడా రాస్తూనే ఉంది. రామోజీరావు మొదటి పేజీలో మొదటి వార్త ఇదే. ఆ ఈనాడు యొక్క దివాళా కోరుతనాన్ని, ఈ ఇతగాడి నిమ్మగడ్డ వ్యవహారాన్ని బ్రీఫ్ గా చెప్తాను. అసలు ఎవడి నిమ్మగడ్డ అంటే, కేవలం ఐఏఎస్ అధికారిగా ఉంటూ దశాబ్దాలుగా ప్రజాధనంతో హాయిగా పూటుగా తిని క్యాబిన్ కల్చర్కి అలవాటైపోయి ఏ రోజు కూడా సమాజంతో కానీ మట్టి మనుషులతో కానీ మమేకమైనటువంటి పరిస్థితులు లేక అలాంటి వాడు ఇవాళ ప్రజాస్వామ్య సంస్థ అనే ఒక ముసుగు తగిలించుకున్నాడు. అంతకు ముందు కమిషనర్ గా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఈ దగుల్బాజీ చేసింది పదే మనం చెప్పుకున్నాం. పార్క్ హయత్ హోటల్లో ఒక ఎన్నికల అధికారి ఎవరిని కలవకూడదు. అలాంటిది ఇతగాడు రాత్రిపూట పార్క్ హయత్ హోటల్లో సుజనా చౌదరిని, కామినేని శ్రీనివాస్ని కూర్చొని ఏ విధంగా కుట్రలు చేద్దాం అనే దీంతో ఈ కుల గురువులు వీళ్ళందరూ కూడా చేరి కుట్రలు పక్కాలు పన్నాడండి. దానికి అడిగితే ఆ రోజు సమాధానం చెప్పలా. తర్వాత ప్రకాశం జిల్లా దర్శిలో జెడ్పీటీసీ 6 నెలలలోపు జెడ్పీటీసీ ఎన్నికలు జరపాలి ప్రజాస్వామ్యతంగా. అంటే ఇతగాడు నీతులు రీతులు చెప్తున్న దుర్నీతులు. అయితే ఎన్నికలు జరిపితే జెడ్పీటీసీ చైర్మన్ టీడీపీ చేతి నుంచి చేయి జారిపోతుందని చెప్పని దాన్ని ఎగ్గొట్టాడు. ఆ తర్వాత వీరంగా వేశాడు ఏదో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే నాకు తిరిగే లేదు అన్నట్టు. అప్పుడు మనం బాంబే హైకోర్టు జడ్జిమెంట్స్ అవన్నీ ఇచ్చి ప్రివిలేజ్ కమిటీని తాట తీస్తదని చెప్పని కొన్ని జడ్జిమెంట్స్ ఇచ్చిన తర్వాత తోక ముడిచి గురువులోకి వెళ్ళిపోయాడు. అంటే కమిషన్ కూడా ఇక్కడ చెప్తున్నానంటే చాలా ఓపెన్ గా ఏమనంటే, ఫండమెంటల్ రైట్స్ కెనాట్ టేక్ అవే బై ది ఎలక్షన్ కమిషన్ అనే జడ్జిమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళు గమనించాలి. ఫండమెంటల్ రైట్స్ కెనాట్ టేక్ అవే బై దే ఎలక్షన్ కమిషన్. ఎన్నికల కమిషను ఏ ఒక్క వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కుల్ని కూడా
తను తీసుకోలేదు, కొల్లగొట్టలేదు, లేదంటే లాగేసుకోలేదు. ఇది మీరు స్పష్టంగా చేయండి. ఈనాడు వాడు వేసినటువంటి ఆర్టికల్ ఏంటంటే వీళ్ళకి కనుక ఉల్లంఘించి ఏదైనా కనుక బయట పాల్గొంటే మీకు ఉద్యోగాలు రావు, మీ రికార్డు బ్రేక్ అయిపోతుంది. ఏ వాలంటీర్లను అయితే ఆడపిల్లల్ని ఎత్తికెళ్ళిపోయే వాళ్ళు దొంగలు అది ఇదని వాళ్ళ యొక్క వ్యక్తిత్వం హననానికి పాల్పడితే ఆ రోజున పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు వాటిని ప్రముఖంగా ఈనాడు వాడు ప్రచురించాడు. అదే ఈనాడు వీళ్ళని బెదిరించడానికి మొత్తం అందులో చాలా మంది వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదివిన వాళ్ళు, MBA చదివిన వాళ్ళు, ఐటీలు చదివిన వాళ్ళు, ఇంజనీర్లు ఉన్నారని అంటాడండి. ఆ రోజునేమో వీళ్ళు దొంగలు అని చెప్పని రాశాడు. ఇవాళేమో వాళ్ళని బెదిరించడానికి కెరీర్ స్పాయిల్ అయిపోద్దని చెప్పడానికేమో వాళ్ళు చదువుకున్న వాళ్ళు అని చెప్పాడు. అంటే నీ కళానికి నీ బుర్రకి ఒక నిలకడ, నిబద్ధత, సైద్ధాంతికత అయినటువంటి పరిస్థితి ఏమీ లేదు. అందుకనే వాలంటీర్లందరూ కూడా స్వేచ్ఛగా ఈ దుర్మార్గానికి మీరు ఏ సొంత బిడ్డలు తల్లిదండ్రులు అనుకొని మీరు సేవలు చేశారో, ప్రాణాలకి తెగించి విపత్తుల్లో కూడా ఏ రకంగా అయితే సేవలు చేశారో మీ సేవలు అసమానం, అనన్యం, అమోఘం. ఆ రకంగానే ఇవాళ ఈ దుర్మార్గం మీద కూడా మీరు గళమెత్తాలి, తిరగబడాలి. ఎవడు ఏం చేసేదేమీ లేదు. ఎందుకంటే ఫస్ట్ మనకు ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19(1) మనకు రాజ్యాంగం ఇచ్చింది. ప్రతి వాలంటీరు కూడా గొంతెత్తండి, ఈ అన్యాయాలను నిలదీయండి. వాళ్ళు అన్నదేంటి, పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దు, ఇవ్వద్దన్నారు. కానీ అన్యాయాల గురించి మాట్లాడొద్దని చెప్పే హక్కు భారత రాజ్యాంగంలో ఎవరికి ఇవ్వలేదు. అందుకని ఈ అన్యాయాలను నిరసించాలి, నిర్ద్వందంగా తిరస్కరించాలి. అవ్వాతాతనగా జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, అమానుషం మీద, చంద్రబాబు నాయుడు యొక్క దుర్మార్గం మీద, చంద్రబాబు ముఠా చేసేటువంటి దౌష్ట్యాల మీద ప్రతి యువకుడు, ప్రతి యువతి, ప్రతి మహిళ ఇవాళ ఏ అవ్వాతాతలైతే రోధిస్తూ శాపనార్థాలు పెడుతున్నారో ఈ ప్రతి శాపనార్థం కూడా వాళ్ళ పాలిట మృత్యు శాపం అవుతుందండి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా నిరసన గళాలు వ్యక్తం చేసి మాట్లాడదాం సార్. ఈ వాలంటీర్లు రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఉన్నారు, శివకుమార్, మనోజ్, సందీప్. శివకుమార్, ఇంతకాలం మీరు ఫస్ట్ ఎక్కడ, ఏ వార్డులో ఎక్కడ మీరు వాలంటీర్గా నిర్వహించారు విధులు ఇన్ని రోజులు? సార్ మాది రాజమండ్రి సార్. 50వ వార్డు 94 సచివాలయంలో నేను వాలంటీర్గా గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు వాలంటీర్గా? 5 years సార్. 5 years మొదటి నుంచి వాలంటీర్గా ఇక్కడ పనిచేస్తున్నారు. ఎలాంటి కుటుంబాలు ఉన్నాయండి మీ క్లస్టర్లో, మీ చేతుల్లో? అంటే అవ్వాతాతలు, నడవలేని వాళ్ళు, అంటే వికలాంగులు, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? అదే సార్, ఉన్నారు సార్. కేవలం నేను ఇచ్చే క్లస్టర్లోనే నాకు 54 ఫంక్షన్స్ ఉంటాయి సార్. ఓకే. ఈ 54లో ఒక 20 ఫంక్షన్స్ వచ్చేసి గౌతమి జీవకార సంఘం అని ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటాయి సార్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కని పెంచి చూసిన కొడుకు అదే వీళ్ళని వదిలేసి ఓల్డేజ్ హోమ్లో తీసుకొచ్చి పెడతారు సార్ వాళ్ళని. వాళ్ళకి ఇంకే తోడు ఉండదు సార్. అలాంటి వాళ్ళకి నేనే మీకు తోడని చెప్పి ప్రతి నెల కూడా ఉదయం 6 గంటలకే మేము వెళ్ళి పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది సార్. అది కూడా జగన్ గారి వల్ల. అది కాకుండా అందులో ఒక లెపర్సీ వాళ్ళు ఉంటారు సార్, ఒక 10 members ఉంటారు సార్. వాళ్ళు అంటే కనీసం నడవలేని పరిస్థితి సార్. వాళ్ళు తంబులు పడదు సార్, వాళ్ళకి ఐరిస్ కూడా పడదండి. వాళ్ళు వెళ్ళి సచివాలయంకి వెళ్ళి తీసుకోవాలన్నా కూడా కనీసం ఆటో వాళ్ళు కూడా వాళ్ళని ఎక్కించుకోరు సార్. అలాంటి వాళ్ళని కూడా సచివాలయంకి వచ్చి తీసుకోమన్నాం అన్నది చాలా దుర్మార్గమైన నిర్ణయం సార్. ఇదైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు సార్. నిజంగా చెప్తున్నాను, ఈ చంద్రబాబు మీటింగ్లకు వెళ్ళి తలలు ఊపే గొర్రెలంతా కూడా ఈ మాటలు వినాలి. మీరెవరైనా సరే వెళ్ళి లెప్రసీ రోగులకు, కుష్టు రోగులకు సేవ చేయగలరా? బిడ్డలు వదిలేసినటువంటి తల్లిదండ్రులు అనాథాశ్రమంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఒక కొడుకుల పెన్షన్ ఇచ్చి వస్తున్నారని చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి సేవ చేయగలరా? అలాంటి సేవకుల మీద వేసినటువంటి నిందలు. సరే, మీరు ఇప్పుడు లేరు, వాళ్ళకి అందుబాటులో లేరు, మిమ్మల్ని ఏమో పెన్షన్లు ఇవ్వద్దు అని చెప్పి ఆపేశారు. ఈరోజు 31 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎవరు బాధ్యత వహించాలి? చంద్రబాబు బాధ్యత వహించాలా లేదా? సార్ ఖచ్చితంగా ఈ మిస్టేక్ అయితే 100% చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పిదం వల్ల జరిగింది సార్. ఇతనికి తోడుగా నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి ప్రసాద్ గారు అని వీళ్ళందరూ కలిసి ఈ టీడీపీ వాళ్ళు ఏదైతే జగన్కి ఎక్కడైతే వీళ్ళంతా కలిసి సపోర్ట్ చేస్తే ఈజీగా నెగ్గుతారనే ఒక దురుద్దేశంతో
ప్రజల్ని అందులోని కేవలం అలా అవ్వాతాతలు అంటే అసలు చాలా దుర్మార్గమైన పని సార్. మాకు మాట్లాడడానికి చాలా చిరాగ్గా ఉంది సార్ ఇలాంటి వాళ్ళ కోసం మాట్లాడాలంటే. ఇప్పుడు ఆ లెప్రసీ రోగుల పరిస్థితి ఏంటి శివకుమార్? సార్ అది ఇంకా వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వలేదు సార్. పాపం వాళ్ళు తీసుకునే పరిస్థితిలో వాళ్ళు అయితే లేరు సార్. ఎవరన్నా అక్కడికి వెళ్ళి మా మేడమ్స్ ఎవరన్నా వెళ్ళి ఇవ్వగలిగితేనే కానీ వాళ్ళకి పెన్షన్ రాదు సార్. కానీ కష్టం సార్ అది. వాళ్ళకి తమ్ము పడదు సార్, కన్ను కూడా పడదు వాళ్ళకి. నేను వాళ్ళకి ఇవ్వడానికి 1 డే పడుతుంది సార్. పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉండి కేవలం 10 మందికి ఇవ్వడానికి ఖచ్చితంగా 1 డే పడుతుంది సార్. తమ్ము కూడా వేయడానికి ఉండదు, ఆ చేతులు కూడా. ఇది కాకుండా సార్, ఇది కాకుండా మేము కోవిడ్లో చేసింది సార్, కోవిడ్లో మేము చేసింది కూడా అసలు నార్మల్ సేవ అయితే కాదు సార్. ఇది మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రతి పెన్షనర్కి, అది కోవిడ్ అయినా సరే, వాళ్ళకి కోవిడ్ ఉన్నా సరే, మేము అవన్నీ పట్టించుకోకుండా మాకు ఒక బాధ్యత ఇచ్చారు జగన్ గారు. మేము ఖచ్చితంగా దాన్ని నెరవేర్చాలనే ఉద్దేశంతో మాత్రమే, కనీసం రూపాయి కూడా ఆశించకుండా పనిచేసినప్పుడు ఈ రోజు ఎవరైనా ఉండడానికి కేవలం వాలంటీరే సార్. అది కరెక్ట్. మా జీవితంలో కూడా మేము ఆలోచించకుండా వాళ్ళ కోసం మేము సేవ చేశాం సార్. ఈరోజు అవ్వాతాతలు కానీ మీరు ఇంతకాలం చూసినటువంటి ఆ క్లస్టర్లో ఉన్న ఎన్నో ఒక 54 కుటుంబాలని చెప్పినట్టున్నారు కదా, వాళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారా ఏంటి మా పరిస్థితి? సార్ నా క్లస్టర్లో చేస్తున్నారు సార్, ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళకి మీరు రెస్పాండ్ అయ్యి పలానా చోటుకి వెళ్ళండి, అక్కడ తీసుకోండి, మేము ఇవ్వడానికి లేదు, ఎలా జరిగింది అని చెప్తుంటే వాళ్ళు ఖచ్చితంగా బాధపడుతున్నారు సార్. మీరేమి కంగారు పడకండి అమ్మా, 2 నెలలు ఆగండి, మేము జగన్ గారిని నెగ్గించుకొని మళ్ళీ మిమ్మల్ని అందరినీ మేము తీసుకొచ్చి యథావిధిగా మీ ప్లేసులు మీకు ఇస్తామని చెప్పి వాళ్ళందరూ మాకు ధైర్యం చెప్తున్నారు సార్. ఇన్ని రోజులు మేము వాళ్ళకి తోడుకున్నాం, ఇప్పుడు వాళ్ళు మాకు తోడుకున్నారు సార్. జగన్ గారు ఒక మాట అన్నారు ఈరోజు, తొలి సంతకం అధికారంలోకి వచ్చిన రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజున తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థ పైనే అన్నారు. ఏమనిపించింది మీకు ఆ సమయంలో? ఈరోజు కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడారు సార్. అవును సార్, చూశాను సార్, నేను కూడా చూశాను. అదైతే మాకు చాలా కొంచెం ఆనందంగా ఉంది సార్. కానీ జగన్ గారు ఏంటంటే అతను మేమేం అడగవసరం లేదు సార్. మా అవసరాలు ఏంటో, మా సేవలు ఏంటో అతను గుర్తిస్తారు. ఆ నమ్మకం మాకైతే ఉంది. జగన్ గారు చెప్పారంటే చేస్తారు అంతే, ఆ నమ్మకం మాకు ఉంది సార్. ఇప్పుడు రాజీనామా చేశారు కదా, అంటే మీకు కొన్ని ఇబ్బందులు అయితే వచ్చాయా? మీరు అవ్వాతాతలతో మాట్లాడుతుంటే ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, మీరు బయటకు రావద్దనడం, వాళ్ళతో ఎందుకు అని మిమ్మల్ని కొంతమంది ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా? 2 రోజుల నుంచి వరుసగా నేను మాట్లాడుతున్నా వాలంటీర్ రాజీనామా చేసిన వాళ్ళందరితో కూడా. సార్ ఖచ్చితంగా ఈ సమస్య అయితే ప్రతి చోట ఉంది సార్. కొంతమంది ఏంటంటే వాళ్ళకి భయపడి బయటికి రాలేకపోతున్నారు. మేము ఏంటంటే వాళ్ళకి వీళ్ళకి భయపడడం కాదు, మనం సేవ చేసాం, మనం సేవ చేసినప్పుడు మనం ఎందుకు భయపడాలని చెప్పి మేము బయటకు వచ్చి ఇలా మా స్వచ్ఛందంగా మేము బయటకు వచ్చి ప్రజల కోసం మేమైతే ఉన్నాం సార్. ఇప్పుడు రాజీనామా చేశారు కదా వాలంటీర్ వ్యవస్థకి, మీరు వాలంటీర్గా రాజీనామా చేశారు కదా, ఏం చేయబోతున్నారు ఈ రోజు నుంచి? అంటే జగన్ గారు నిజంగానే ఈ అవ్వాతాతలకు మేలు చేయాలి, ఒక మంచి వ్యవస్థను తీసుకొచ్చారు, సంక్షేమాన్ని ప్రతి గడప వద్దకు చేర్చారని మనస్ఫూర్తిగా మీరు నమ్ముతూ ఉంటే ఈ రోజు నుంచి ఏం చేయాలనుకుంటున్నారు? సార్ మేము అవన్నీ జగన్ గారు చేసింది నమ్మాము కాబట్టి సార్, మా అంతటి మేము ఒక పైసా కూడా ఆశించకుండా ఈరోజు మేము బయటకు వచ్చాం సార్. ఖచ్చితంగా జగన్ గారు ఎలా అయితే నగ్గుతారో ఆ గెలుపుకి మేము ఇంకా కృషి చేస్తాం. ఖచ్చితంగా మాకు డబ్బులు వద్దు సార్, ప్రజల సేవే మా సేవ సార్. ఎందుకంటే ప్రతి 1వ తారీఖుని కూడా సార్, హలో చెప్పండి. ప్రతి పండుగ వచ్చినప్పుడు సండే అయినా సరే, ఫెస్టివల్ అయినా సరే 1వ తారీఖున ఖచ్చితంగా ఫంక్షన్స్ పట్టుకెళ్ళి మేము ఇస్తాం సార్. ఎందుకంటే ఆ రోజు మేము మనుషులమే సార్, మేము పండుగలు చేసుకోవచ్చు. కానీ మా పండుగలు మానుకొని పెన్షనర్స్కి వెళ్ళి వాళ్ళకి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళ కళ్ళల్లో ఇంకా ఆనందం చూస్తే అంతకన్నా మాకు పెద్ద పండుగ అని చెప్పి మేము అదే నిర్ణయించుకొని మేమైతే ఖచ్చితంగా మా పండుగలు, మా సంతోషాలు పక్కన పెట్టి బెనిఫిషియరీ సంతోషాల కోసమే మేము ముందుండి ఇన్ని రోజులు మేము వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చాం సార్. గ్రేట్. సాటిస్ఫాక్షన్ అనేది మీకు, అంటే ఇలా సేవ చేస్తున్నాం అనేటటువంటి ఆత్మ సంతృప్తి నిజంగా చాలా గొప్పది. అది వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం అనేది. అదే సార్. రైట్. డిగ్రీ చేశాను సార్, డిగ్రీ చేసి బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, డిప్లొమా ఉంది సార్. ఇవన్నిటితో మేము సేవ చేయలేం సార్, ఖచ్చితంగా సేవ అయితే చేయలేం సార్. కాబట్టి మేము ఈ చదువుకున్న ఆ చదువుకి తగ్గట్టుగానే వాలంటరీ వ్యవస్థ అంటే కొంతమంది నీచంగా చూస్తారు సార్, తెలియలేని వ్యక్తులు. కానీ వాలంటరీ చేసే సేవలు ఈ రోజు ఎవరు చేస్తున్నారు సార్? ఏదో గోనె సంచులు మోయడమో ఏదో మాట్లాడారు కదా చంద్రబాబు, అలాగే ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు తలుపులు దడుతున్నారని. సార్ నా క్లస్టర్లో 120 మంది ఉన్నారు సార్. ఆ 120 మంది ఫోన్ నెంబర్లు నేను ఇస్తానండి.
ఓకే. ఒక్కరితో అయినా సరే ఈ అబ్బాయి లంచం తీసుకున్నాడని కానీ ఇలాంటి ఇబ్బందులు గురి చేశారని కానీ కనీసం ఏ ఒక్కరితో చెప్పించినా సరే నేను క్షమాపణ కోరుకుంటాను సార్. లేదంటే వాళ్ళు ఏం చేస్తారో అడగండి సార్ మీ ద్వారాగా. ఎస్, తప్పకుండా. ఎందుకంటే ఈ రోజు వరకు ఒక్క కంప్లైంట్ కూడా ఏ తల్లిదండ్రుల నుంచి రాలేదు, ఏ కుటుంబం నుంచి కూడా మీ పైన రాలేదు. కానీ వీళ్ళు చేసేటటువంటి ఆరోపణలు అయితే వీళ్ళు జరగలేదు సార్. ఎందుకు అంత భయపడుతున్నారు? చంద్రబాబు కానీ, రామోజీ కానీ, నిమ్మగడ్డ కానీ, లేకపోతే ఈ ఎల్లో మొత్తం ఎందుకు భయపడుతోంది వాలంటీర్ వ్యవస్థను చూస్తే చెప్పండి సార్. 14 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ, 14 years సీఎంగా చేసిన వాళ్ళు ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి జగన్ గారు వచ్చి 5 years అయినా అమ్మఒడి, వాహన మిత్ర, కాపు నేస్తం, ఈబీసీ అని ఇలా మాకే గుర్తులేని స్కీములు అన్నీ ఉన్నాయి సార్. వాటి వల్ల జగన్ గారు ఎక్కడైతే నెగ్గేస్తారని భయంతో వాళ్ళు చేసే అభివృద్ధి చెప్పుకోలేక చేసే వాళ్ళ మీద బురద జల్లడమే వీళ్ళ పనిగా పెట్టుకొని ప్రతి వాలంటీర్ని అరెస్ట్ చేయడం, ఇలా చేయడం అన్ని దారుణం సార్. ఈ రోజు అవ్వాతాతలకు కానీ, వితంతువులు, వికలాంగులు అందరికీ కానీ అర్థమవుతోందా ఇది చంద్రబాబు చేసిన కుట్ర అన్న విషయం క్లియర్గా వెళుతోందా సార్? 100% అర్థమైంది సార్. 100% అర్థమైంది. ఈ రోజు మీరు వచ్చి ప్రతి ఎవరినైనా సరే ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీరు మైకి పెట్టి అడగండి సార్, వాళ్ళ బాధ ఏంటో వాళ్ళ కళ్ళల్లో మీరే చూస్తారు. వాళ్ళ మాటలు కాదు సార్, మాటలు ఎవరైనా మాట్లాడతారు, వాళ్ళ కళ్ళల్లో బాధ చూడండి సార్, తెలుస్తుంది ఖచ్చితంగా. ఈ రోజు ఏంటంటే ఇంతకన్నా దుర్మార్గం ఏంటంటే సార్, అవ్వాతాతలను కూడా పెయిడ్ ఆర్టిస్టులుగా భావిస్తున్నారు సార్. అవునా? ఈ టీడీపీ బ్యాచ్, ఇల్లో బ్యాచ్ అంతా కలిపి అది చాలా తప్పు సార్. అది ఇప్పుడు నాలాంటి వాడిని రోజు ఏదో పెడుతుంటారు నా గురించి, రోజు అవ్వాతాతల గురించి కూడా పెడుతున్నారంటే వీళ్ళు ఎంత నీచానికి దిగజారిపోయారు. అది తప్పు సార్. అది ఇప్పుడు మీకోసం మా కోసం పడితే మనది యువకులను చేశారనుకోవచ్చు సార్. అవ్వాతాతలుగా అసలు వాళ్ళకి ఆలోచన ఉండదు సార్. వాళ్ళ మనసులో ఏముందో బయటికి చెప్తారు సార్. చిన్నపిల్లలు, పెద్ద ముసలోళ్ళు ఒకటే సార్, వాళ్ళకి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు. మీరు మేము కాదు కదా సార్ ఇక్కడ చెప్పవలసింది. ఆ ముసలోళ్ళ దగ్గరికి వెళ్ళండి సార్, ఒకసారి వాళ్ళ బాధ ఏంటో చూడండి సార్, ఒకసారి తెలుస్తుంది. వీళ్ళు అసలు వెళ్ళే ధైర్యం చేయగలరా? చంద్రబాబు గానీ ఎంతమంది సార్ వెళ్ళి టీడీపీ నాయకులు వెళ్ళి అవ్వాతాతల దగ్గర మాట్లాడే పరిస్థితుందా ఈ రోజు? ఎక్కడ సార్ తరిమి కొడతారు సార్ వాళ్ళందరినీ ఇప్పుడు కానీ వీళ్ళు వెళ్ళారంటే. ఎందుకంటే తెలుసండి, 100% తెలుసు ఈ దారుణాలు చేస్తుంది ఎవరు సార్. ఇంకొక పాయింట్ సార్, ఒక్క పాయింట్ నా ద్వారాగా మీకు చెప్పవలసింది, వీళ్ళు ఇంకా అధికారంలోకి రాకుండానే ప్రజల్ని ఇంత బాధ పెడుతున్నారంటే రేపు పొద్దున అధికారం వస్తే ఇంకా ప్రజలంతా రోడ్ల మీద ఉండాలి సార్. ఇంకా వీళ్ళ దెబ్బల వల్ల రేపు అసలు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతారా చంద్రబాబు? ఉంచారు సార్. ఎందుకు ఉంచుతారు సార్? ఉంచారండి, ఖచ్చితంగా ఉంచారు సార్. వీళ్ళైతే ఆయన చెప్తున్నారు కదా, ఇంతకంటే మెరుగ్గా నేను వాలంటీర్ వ్యవస్థ అని అంటున్నారు. ఇంకా ఏదో మెరుగ్గా చేస్తారట, మీకంతా లక్షలు, 2 లక్షలు, 10 లక్షలు జీతాలు వచ్చేటట్టు చేస్తారట సార్. ఇంతకు ముందు మేనిఫెస్టోలో ఎన్ని పెట్టారో 660 హామీలు మీకు తెలిసిందే, తెలియదు ఏం కాదు. అందులో ఎన్ని హామీలు చేశారు సార్ వీళ్ళు? మాకు న్యాయం చేయడానికి గోన్ సంచులు మోసుకునే జాబులు అన్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ అన్నారు. మన రీసెంట్ గా బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఏమో స్లీపర్ సెల్స్ అన్నారు సార్. స్లీపర్ సెల్స్ అంటే మామూలమైన విషయం సార్. వాళ్ళు మాట్లాడే విషయం ఎంత దుర్మార్గమైన విషయం సార్ అది. ఇందులో ఎంతమంది అమ్మాయిలు ఉంటారు, ఎంతమంది అబ్బాయిలు ఉంటారు, వీళ్ళ మనోభావాలు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఎవరు సార్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీలు? వాళ్ళు ఏమైనా చేసుకుంటే ఏంటండి పరిస్థితి? అలా ఎంతమందిని పట్టున పెట్టుకున్నారు కదా సార్, ఇంకెంతమందిని పెట్టుకుంటారు సార్ వీళ్ళు? ఈ రోజు 31 మంది చనిపోయారు సార్ ఫంక్షన్ కోసం వెళ్ళి, ఇంకెంతమందిని చావు కోరుకుంటారు సార్ వీళ్ళు? రైట్, చాలా ఆవేదనతో మాట్లాడుతున్నారు, అర్థమవుతోంది. రైట్, మరో వాలంటీర్తో మాట్లాడే ముందు ఒకసారి నాగార్జున యాదవ్ గారితో మాట్లాడదాం. నాగార్జున యాదవ్ గారు, రాజీనామా చేసినటువంటి వాలంటీర్ వాయిస్ నుంచే మనం విన్నాం వాస్తవ పరిస్థితులు ఏంటి, గ్రౌండ్లో ఏం జరుగుతోంది, అవ్వాతాతలు ఏమంటున్నారు అన్న విషయాలు. ఇన్ని రోజులు వారు చేసినటువంటి సేవలు, దీన్ని జీర్ణించుకోలేక చంద్రబాబు, నిమ్మగడ్డ, రామోజీ చేసినటువంటి కుట్రలు. ఈరోజు 31 మంది ప్రాణాలు పోవడానికి చంద్రబాబు కారకులు అవునా కాదా? ఆయన్ని ఒక నరహంతకుడని అనాలా వద్దా? ఈరోజు ముఖ్యమంత్రి గారు లేవనెత్తిన ప్రశ్న ఏం చెప్తారు? నారా చంద్రబాబు నాయుడు నరకాసురుడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి జరుగుతున్నటువంటి ఈ చర్యలే ఒక పెద్ద ఉదాహరణ అండి. ఒక సింపుల్గా ఒక మాట చెప్తాను వినండి. చంద్రబాబు నాయుడు గారు తను చేసిన పనులన్నీ పక్కన వాళ్ళు చేశారని అంటాడు. అవును, పక్కన వాళ్ళు చేసిన పనులన్నీ తను చేశానంటాడు. చూడు, జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు కానీ నేను చేశా అని చెప్తాడు. ఇతను పెన్షన్లు ఆపేస్తారు, కాదు జగన్మోహన్ రెడ్డి ఆపేశాడని చెప్తారు. ఇది మనం మొన్నటి నుంచి చూస్తున్న విషయమే. కాబట్టి ఇక్కడ మీ అందరికీ అసలుకి ఈ వాలంటీర్ల పెన్షన్ ఆపడానికి గల కారణాలన్నీ డాక్యుమెంట్ సహాతో మీకు నిరూపిస్తాను, అందరికీ ఒకసారి అర్థం కావాలని. వాలంటీర్ని ఆపమని 2021లో మొట్టమొదటిసారి వీళ్ళు సిద్ధపడ్డారండి. ఇది అప్పుడు వేసినటువంటి కోర్టులో వేసినటువంటి పిటిషను.
ఎవరు 2021 రిట్ పిటిషన్ నెంబర్ 4493. ఇది ఎవరు వేశారు? వెలగపూడి రామకృష్ణ బాబు, ఓకే, తెలుగుదేశం పార్టీ ఆయన కదా. అవును. తర్వాత వేసిన పిటిషను రిట్ పిటిషన్ నెంబర్ 5037 వేసింది జేసీ ప్రభాకర్ రెడ్డి, ఈయన తెలుగుదేశం పార్టీ ఆయన కదా. తర్వాత రిట్ పిటిషన్ నెంబరు 5098 ఇది వేసింది తెలుగుదేశం పార్టీ ఆయనే. వీళ్ళందరూ ఏం చెప్పారంటే వాలంటీర్ల సిస్టాన్ని, గ్రామ సచివాలయ వ్యవస్థని రద్దు చేయండి, ఇది పంచాయతీరాజ్ శాఖకి సమాంతరంగా ఉంటుంది, ఇది అన్కాన్స్టిట్యూషనల్ బాడీ అని కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళ విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇది మొదట హైకోర్టులో 2021లో చేసింది. తరువాత ఇది సుప్రీంకోర్టులో పిటిషను ఎవరు December 4, 2023, అంటే సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేది సెప్టెంబర్ 30వ తేదీ ఓపెన్ అయితే December 4, 2023వ తేదీన వేసినటువంటి రిట్ పిటిషన్ నెంబర్, ఇది రిట్ పిటిషన్ నెంబర్ 1227 సుప్రీంకోర్టులో వేశారు. ఇది దాని కాపీ. ఇది అయిపోగానే వెంటనే మళ్ళీ రిట్ పిటిషన్ ఎందులో వేశారు? రిట్ పిటిషన్ నెంబర్ 399 నిమ్మగడ్డే. ఇది కూడా చూపిస్తా, జూమ్ చేస్తే తెలుస్తుంది కాబట్టి కేటగారికల్గా ఇవన్నీ చెప్తాను. ఇది రిట్ పిటిషన్ నెంబర్ 399 2024 సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ త్రూ ఇట్స్ సెక్రటరీ ఇన్ ద హైకోర్ట్ ఆఫ్ ఢిల్లీ అట్ న్యూ ఢిల్లీ. దీంట్లో వేశారు దీన్ని ఏమని. తరువాత చూడండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడెప్పుడు వేశారు? 28 ఆగస్టు 2023న చంద్రబాబు నాయుడు గారు ఒక లెటర్ రాశారు. తర్వాత 21 నవంబర్ 2023న మళ్ళీ ఇంకొక లెటర్ రాశారు టీడీపీ వాళ్ళు. 29 నవంబర్ 2003న మళ్ళీ ఒక లెటర్ రాశారు. 14 డిసెంబర్ 2023న మెంబర్ ఆఫ్ పార్లమెంట్లు అందరూ కలిసి టీడీపీ వాళ్ళు ఇంకో లెటర్ రాశారు. 23 డిసెంబర్ 2020న సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషన్కి మరొక లెటర్ రాశారు. దాంతోపాటు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిపి 9th జనవరి విజయవాడన మరొక లెటర్ రాసి 1 ఫిబ్రవరి 2024న కింజరపు అచ్చెన్నాయుడు రాసినటువంటి లెటర్ అండి ఇది, తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుండి. ఇందులో వాళ్ళు ఏమి రాశారంటే, చూపించండి సార్. కింజరపు అచ్చెన్నాయుడు, ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ ఫర్ యువర్ డ్యూ డెలిజెన్సీ అండ్ స్ట్రిన్ యాక్షన్ టు debar the volunteers from interfacing with the free and fair election process of ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. మొత్తాన్ని డీబార్ చేయండి, లేకపోతే ఎలక్షన్ అనేది ఫెయిర్గా జరగదు అని చెప్పి కింజరపు అచ్చెన్నాయుడు రాసినటువంటి లెటర్ ఇది మొన్న ఫిబ్రవరి తర్వాత. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎన్నికల కమిషనరు దీని మీద ఎంక్వైరీ చేసి సాధ్యాసాధ్యాలను చూస్తున్నారు. తర్వాత మరొక చండాలను చూడండి. ఈయన నిమ్మగడ్డ రమేష్ 16 ఫిబ్రవరి 2024న ఒక లెటర్ రాశాడు ఎలక్షన్ కమిషనర్ ఇండియాకి. వాళ్ళు దాని మీద పరిశూ చేస్తా అని చెప్పారు. తర్వాత 23 ఫిబ్రవరి 2024న మరొక లెటర్ రాశారు, దాన్ని పరిశూ చేస్తా అన్నారు. 25 ఫిబ్రవరి 2024న మళ్ళీ లెటర్ రాశారు, పరిశూ చేస్తున్నామని చెప్తే 4 మార్చి 2024న కోర్టుకి ఎక్కేసాడండి నిమ్మగడ్డ రమేష్. వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుని పరిశీలన చేస్తూనే వారం రోజుల వ్యవధిలో కోర్టుకు వెళ్ళేశారు. ఇదిగోండి రిట్ పిటిషన్ నంబర్ 6419 2024 సిటిజన్ ఫర్ డెమోక్రసీ డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ సన్ ఆఫ్ రవీంద్రనాథ్ చౌదరి ఏజ్డ్ 67 years రెసిడెంట్ ఆఫ్ రైలుపేట దుగ్గిరాల విలేజ్ గుంటూరు ఆంధ్రప్రదేశ్. ఈయన 4th మార్చి 2024న రిట్ పిటిషన్లో ఇది పంపించారు. దీనికి కోర్టు ఏం సమాధానం చెప్పింది? కోర్టు కూడా పాపం తీర్పు దీంట్లో ఏం చెప్పిందంటే, we make it clear that we have not expressed any opinion in this matter. దీంట్లో మేము జోక్యం చేసుకోము, దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోమని మేము ఆదేశం చేయలేము, కానీ ఏదో ఒక అప్రోప్రియేట్ డిసిషన్ అనేది తీసుకోండి, వీళ్ళు ఫిర్యాదు చేశారు కాబట్టి అని మాత్రమే కోర్టు ఇచ్చింది. కోర్టు ఎక్కడా వాలంటీర్ని డిస్పోజ్ చేయమని కానీ పెన్షన్లు ఆపేయమని కానీ చెప్పలేదు. 3 వారాల్లో ఏదో ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం తీసుకుందో చూడండి. ఇదిగోండి అయ్యా, నిమ్మగడ్డ రమేష్ 3 సార్లు కంప్లైంట్ ఇచ్చారు. దాంతోపాటు రిట్ పిటిషన్ నెంబర్ 6419 అనే పేరుతో కోర్టుకు వెళ్ళారు. మాకు తీవ్రమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ వచ్చింది కాబట్టి వాలంటీర్స్ని మేము
క్యాష్ బెనిఫిట్స్ నుంచి తీసేస్తున్నాం, మొబైల్ ఫోన్స్ తీసుకుంటున్నాం, ఆఖరికి పెన్షన్ల పంపిణీ కూడా మేము వెనక్కి తీసుకుంటున్నామని 13th March 2024 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఇది తీసుకుంది. స్ట్రైట్గా పొండుగా ఒకటే అడుగుతున్నా, వెలగపూడి కానీ, జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ, నిమ్మగడ్డ రమేష్ కానీ మీరు ఇచ్చినటువంటి కంప్లైంట్లు 12 కంప్లైంట్లు కానీ ఇవన్నీ పెన్షనర్లు చనిపోవాలని, పెన్షనర్లు డబ్బులు తీసుకోకుండా ఉండాలని గడిచిన 58 నెలలుగా చంద్రబాబు నాయుడు గారు ఏడుస్తున్నటువంటి ఏడుపులకి ఎలక్షన్ కోడ్ రాగానే పెన్షనర్లని, పేదల్ని, పెత్తందారులు తొక్కేసేటువంటి విషయం కేటగారికల్గా ఇవి చూస్తే అర్థమవుతుంది. ఐ రిక్వెస్ట్ టు అందరి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి దుర్మార్గుడు, ఇలాంటి దురహంకారి, ఇలాంటి నిరుపేదల్ని చూసి కడుపు కాల్చుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళ వ్యక్తికి ఓటు వేశారంటే నిరుపేదల నోట్లో మట్టి కొట్టుకున్నట్టే. ఇతనికేంటి 69 లక్షల పెన్షన్లో 25 లక్షల పెన్షన్లు అక్కడ వాలంటీర్లు ఉన్నారు కాబట్టి మీరు అడగండి. అదే అర్థం కావట్లేదండి. నిమ్మగడ్డ రమేష్కు ఉన్నటువంటి అవసరం ఏంది? ఒకవైపు మీడియా సంస్థల ద్వారా కంప్లైంట్లు ఇస్తున్నారు, మరోవైపు స్వచ్ఛంద సంస్థల పేరుతో కంప్లైంట్లు ఇస్తున్నారు, పొలిటికల్ పార్టీ పేర్లతో కంప్లైంట్ ఇస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని అన్ని వైపుల నుండి వాళ్ళపైన ప్రెషర్ చేసి, ఒత్తిడికి గురి చేసి, కోర్టుల ద్వారా కూడా ఒత్తిడికి గురి చేసి తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఇన్నోవేటబుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి మరీ 69 లక్షల మంది ఈ పెన్షనర్ల గొంతు కోశారు. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లను నేను అడుగుతున్నాను, అక్కడ 3 వాలంటీర్లు ఉన్నారు. వాలంటీర్లు మీరు చెప్పండి, మీలో ఉన్నటువంటి పెన్షన్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారా లేదా, జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారా లేదా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఓన్లీ 6 స్టెప్ ఆఫ్ వ్యాలిడేషన్ అనేది ఒకటి పెట్టి వాళ్ళు సాచ్యురేషన్ స్టేజ్ లో వాళ్ళు అవసరమైతే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చారు. మధ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎవరో ఒకరు రిఫరెన్స్ చేస్తే ముగ్గురిని అడుగుతున్నాను. వాళ్ళ క్లస్టర్ లో కూడా జనసేన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వాలంటీర్లు కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నారు, రాజమండ్రి వాళ్ళు అంటున్నారు. కాబట్టి వాలంటీర్లు కూడా మీరు ఇచ్చినటువంటి సంక్షేమంలో కానీ, మీరు ఇచ్చినటువంటి పింఛన్లో కానీ, మీరు ఇచ్చినటువంటి సర్వీస్ లో కానీ అది పొందిన వాళ్ళలో టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కూడా ఉన్నారా లేరా? మనోజ్ గారు. అందరూ ఉన్నారు సార్, జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అందరూ ఉన్నారు సార్, అన్ని పార్టీలు వాళ్ళు. అంత సర్వీస్ పొందిన వాళ్ళు, ఈ రకంగా సేవలు పొందిన వాళ్ళు మిమ్మల్ని ఈ 58 నెలల పాటు చాలా చక్కగా చూసుకున్నారు, అంతవరకు బానే ఉంది. ఈ ఒక్క నెలలో ఏమొచ్చింది వీళ్ళకి? అవును సార్, వీళ్ళకి వాలంటీర్లు వెళ్తే ఏమన్నా మబ్బి పెట్టి మళ్ళీ మా చేత ఓటు వేయించుకుంటారు జగన్ గారికి అన్న ఉద్దేశంతోనే సార్ మమ్మల్ని ఆఫ్ చేస్తారు సార్. అవాతాతల రియాక్షన్ ఏంటి? మామూలుగా మీరు 1వ తారీఖున వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటారు కదా, అలాగే మీ క్లస్టర్లో ఎటువంటి వాళ్ళు ఉన్నారు ఫస్ట్ అది చెప్పండి. అవాతాతలే కాకుండా ఈ వికలాంగులు, ఇంతకుముందు చెప్పారు అతను లెప్రసీ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో 10 మంది దగ్గర శివకుమార్ చెప్పిన దాంట్లో 10 మందికి ఇవ్వడానికి, వాళ్ళ ఐరిస్ తీసుకోవడానికి, వేలిముద్ర తీసుకోవడానికి ఒక రోజంతా పడుతుందని. అవును సార్, చాలా కష్టం సార్. ఇటువంటి వాలంటీర్ వ్యవస్థ మీద బురద జల్లడం చాలా బాధాకరం సార్. ముందుగా ఎందుకంటే సార్ వాలంటీర్ల వ్యవస్థ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి ఇంటికి కూడా మేము ఉదయాన్నే 4 గంటలకు వెళ్ళి ఎవరైతే అవ్వతాతలకు ఉన్నారో వాళ్ళందరికీ ఇచ్చేసిన తర్వాత సార్ నా క్లస్టర్లో సార్ బెడ్ పేషెంట్లు ఉన్నారు సార్, అంటే హ్యాండిక్యాప్డ్ ఉన్నారు సార్, నెక్స్ట్ బెడ్ రీడ్ అంటే కిడ్నీ డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు సార్. డయాలసిస్ పేషెంట్లు పాపం వాళ్ళు చాలా వీక్ అయిపోయి ఉంటారు, హ్యాండిక్యాప్డ్ అంటున్నారు, వాళ్ళు కదలలేరు, బెడ్ మీదే ఉన్న వాళ్ళు ఉన్నారంటున్నారు. ఏంటి ఈ పాపం చంద్రబాబుకి, నిమ్మగడ్డకి, రామోజీకి, వాళ్ళ ముఠాకి ఈ పాపం తగులుతుందా లేదా? అసలు ఏం జరుగుతుంది? మీ క్లస్టర్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఈరోజు? ఈ రోజు నా క్లస్టర్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి ఏడ్చారు సార్, ఖచ్చితంగా ఏడ్చారు సార్. ఇదేంటి నేను డయాలసిస్ చేయించుకున్న నేను ఎలాగెళ్ళాలి అని బెడ్ రీడ్ ఉన్న వాళ్ళు అడిగారు సార్. అంటే ఏదో ఒకటి విధంగా చేయండి అంటే అప్పటికప్పుడు మళ్ళీ ఫోన్ చేసి హెల్త్ మేడం గారు వెళ్ళి ఇచ్చారండి. మీ పైన ఇన్ని ఆరోపణలు చేస్తుంటారు కదా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వాస్తవానికి మీ క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఆ ఫ్యామిలీస్ మిమ్మల్ని ఎలా చూసుకుంటాయి? మా ఫ్యామిలీస్ని మమ్మల్ని చాలా అందంగా
ఆదరిస్తారు సార్. మ్మ్. మా వాలంటీర్ వచ్చారు, ఇవన్నీ పక్కాగా చక్కగా సేవలు అందించి ఏదున్నా సరే ప్రతి అవసరం ఉన్న ఒక ఇంచుమించు క్యాస్ట్ సర్టిఫికేట్తో సహా వాళ్ళకి ఇంటి దగ్గర చేర్చే బాధ్యత మాది సార్. మ్మ్. ఈ కరోనా టైంలో కానీ వరదల టైంలో కానీ వాలంటీర్లు చేసినటువంటి సేవలు చూసాము. ఈ కరోనా టైంలో మీరు అన్నట్టు ఇక్కడ టీడీపీ వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు ఉన్నారు, ఆ సర్వీస్ పొందుతున్న వాళ్ళలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో పోయి పడుకున్నారు. కరోనా అయిపోయేంత వరకు ఆయన రాలేదు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే పడుకున్నారు. తన కొడుకు లోకేష్ చాలా జాగ్రత్తగా కుమారుడు కదా, ఏ ఇబ్బంది రాకుండా కుమారుడిని కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసింది 2.5 లక్షల మంది వాలంటీర్ సైన్యం మాత్రమే ఆ టైంలో. మీరు చేసినటువంటి సర్వీస్ కరోనా టైంలో వీళ్ళందరూ పొందారా లేదా? టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు పొందారా లేదా? సార్ టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అన్ని పార్టీల వారు అభివృద్ధి పొందారు సార్ కరోనా టైంలో. ఎందుకంటే సార్ జగన్ గారిని ముందు చాలా ఎటకారం చేశారు సార్. ఒక పారాసెటమాల్ అవన్నీ చేసి ఎటకరించిన తర్వాత మేము కరోనా టైంలో మేము సార్ గారు కంటోన్మెంట్ జోన్లు ఎట్టిన తర్వాత అప్పుడు అందరూ వచ్చారు సార్. ఫ్లైట్లు దిగిన వాళ్ళు, అక్కడ నుండి విదేశాల్లో వచ్చిన వాళ్ళు మేము అండర్టేకింగ్ చేసుకొని వాలంటీర్లు దగ్గర నుండి వాళ్ళకి మెడిసిన్ ఒక ఏఎన్ఎం పక్కగేస్తే ఎంత కరోనా అరికట్టడం చాలా సక్సెస్ఫుల్ అయ్యాం సార్ మన స్టేట్లోనే. అన్ని స్టేట్లు కూడా మన స్టేట్ వైపు చూసారు సార్ కరోనా టైంలో. ఈ రోజు 31 మంది చనిపోయారు సార్. అది సార్ వాలంటరీ వ్యవస్థ అన్నది ఇది సార్. ఈ రోజు ప్రతి ముసలోళ్ళు కూడా ఈ రోజు ప్రతి నెల కూడా ఆనందంగా డబ్బులు తీసుకునేవారు సార్. ఈ రోజు చాలా ఏడిసి సచివాలయానికి వెళ్ళారు సార్, ఏడుస్తా. ఈ ఎండల్లో అవ్వాతాతలు అంత దూరం నడిచి వెళ్ళి అవి తెచ్చుకుంటూ ఉంటే 31 మంది ప్రాణాలు కోల్పోయారని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఈ పాపం చంద్రబాబుకి, నిమ్మగడ్డకి, రామోజీకి తగులుతుందా లేదా? పాయింట్ నెంబర్ 1. రెండోది, ముఖ్యమంత్రి ఇంకొక మాట కూడా చెప్పారు, ఈ వాలంటీర్ వ్యవస్థని ఖచ్చితంగా తగులుతుంది సార్. ఎందుకంటే చెప్పండి సార్, ఖచ్చితంగా తగులుతుంది సార్. ఎందుకంటే ఆ అవ్వతాతలకి ప్రతి ఇంటికి వెళ్ళి పొద్దున్నే 4 గంటలకి తలుపు కొట్టి వాలంటీర్ల వ్యవస్థ మేము ఇచ్చేసే డబ్బులు వాళ్ళు తీసుకొని ఆనందంగా బాబు ఇచ్చాడని మా ఒక ఆనందంగా తీసుకొని మెడిసిన్ లేకపోతే ఏదో ఒకటి తీసుకొని సంతోషపడేవారండి. అటువంటిది ఎండలో నుంచొని ఇవన్నీ చేస్తుంటే చాలా ఏడ్చారు సార్ ఈ రోజండి. అందుకనే మేము రాజీ చేసిన వాలంటీర్లు కాబట్టి అండి దగ్గర మేము బండి మీద తీసుకెళ్ళి కూర్చోపెట్టుకున్న చేసాం సార్. ఈరోజు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది మీరు చెప్పండి సార్. ఈ అనేక కుట్రల వల్ల మమ్మల్ని చాలా ఫోటోలు తీసి ఇవన్నీ చేసి మీరు వాలంటీర్లు కదా, మీరు ఎందుకు సేవ చేయాలి, ఈసీ ఇచ్చిన కమిషన్కి మీరు ఎందుకు చేయాలి వాలంటీర్లుగా మేము వెంటనే మాకు జగన్ అన్నే ముఖ్యం, మాకు జగన్ గారే ఇష్టం, మేము వెంటనే రిజైన్ చేసేస్తామని చేస్తాం సార్. రైట్. నేను ఒక జర్నలిస్ట్గా అడగకూడని ప్రశ్నే అడుగుతున్నాను, ఎందుకంటే మీ సర్వీసెస్ చూసిన తర్వాత ఆ సర్వీస్ చేస్తూ కూడా మీరు అవమానాలు పడ్డ తర్వాత అడుగుతున్నా. ఇప్పుడు జగన్ గారు నిజంగానే మంచి చేశారు అన్ని వర్గాలకని మీరు నమ్మితే స్టార్ క్యాంపెయినర్గా పనిచేస్తారా? ఈ పాపం వాళ్ళదని చంద్రబాబుది, నిమ్మగడ్డని ప్రచారం చేస్తారా? జగన్ గారి సంక్షేమాలని, ఆయన తీసుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని తీసుకెళ్తారా? పక్కగా తీసుకెళ్తాం సార్. రైట్. విజయబాబు గారు క్యాంపెయినర్ గా ముందుకు వెళ్తాం సార్ మేము. గుడ్. ఇంకొక వాలంటీర్ ఉన్నారు. ఇంకో వాలంటీర్ ఉన్నారు. మాట్లాడే ముందు ఒకసారి విజయబాబు గారితో మాట్లాడదాం. విజయబాబు గారు, నేను మళ్ళీ ప్రశ్నలు అడగడం కాదు కానీ వాలంటీర్లు నాగార్జున గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈశ్వర్ గారు ఒక పాయింట్ రాష్ట్ర ప్రజలందరికీ ఒకటి చెప్పదలుచుకోవాలనుకుంటున్నానండి. పెన్షన్స్ అనేటువంటి ఒక అంశం మీద చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి విజన్ని జస్ట్ ఒక 2-3 నిమిషాల్లోనే క్లారిటీగా ప్రజలకు చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇద్దరు ఎన్నికలకు వెళ్తున్నప్పుడు జరిగినటువంటి డిఫరెన్సియేషన్స్ మీకు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యింది June 2, 2014. ఆయన సంతకం పెట్టాడు 1000 రూపాయలు పెన్షన్ చేస్తానని. జీవో ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి? June 2 ఆయన సంతకం పెడితే, June 2, 2014 ఆయన సంతకం పెడితే September 17, 2014 జీవో ఇచ్చింది. చూడండి ఎన్ని నెలలు, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, 4 నెలల తర్వాత జీవో వచ్చింది. September 18వ తేదీన దానికి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చినాయి. October 2న 1000 రూపాయలు వచ్చినాయి. అదే చంద్రబాబు నిజాయితీ. జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, ఇన్ని నెలలు తేడా ఉంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని చూద్దాం.
ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. జగన్మోహన్ రెడ్డి గారు సంతకం పెట్టారు 5వ నెల 30వ తేదీ 2019న. GOMS నెంబర్ 103 అదే రోజు వచ్చింది. ఓకే, గుడ్. తరువాత మార్గదర్శకాలు వచ్చాయి. తరువాత జూలై 8వ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి రోజు పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. కేవలం ఒకే ఒక్క నెల టైం తీసుకున్నాం. దాంతోపాటు మార్గదర్శకాలు కూడా ఒకసారి చూడండి. అది 18 సెప్టెంబర్ 2014 ఇచ్చినటువంటి మార్గదర్శకాలు. దాంట్లో ఏమన్నారంటే ఒక కుటుంబంలో 2 పెన్షన్లు ఇవ్వచ్చా అని అడిగారు టీడీపీ హయాంలో. అయితే నో, ఎట్ ద పెన్షన్ అమౌంట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 1000 రూపీస్, ఓన్లీ 1 person పర్ ఫ్యామిలీ అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రోజుకి 3,53,645 హౌస్ హోల్డ్లో ఒక ఇంట్లో ఒక పెన్షన్ కంటే 2 పెన్షన్లు ఇస్తున్నటువంటి ఫ్యామిలీలు అవి. దాంతోపాటు 6 నెలలు ఎలక్షన్స్కి 6 నెలల ముందు కంపారిజన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది ఒక కంపారిజన్ చెప్తా వినండి. ఎలక్షన్కి 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న పెన్షన్ 1000 రూపాయలు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పెన్షన్ 3000. అప్పుడున్న బెనిఫిషియర్స్ చంద్రబాబు నాయుడు గారి టైంలో 39,24,000, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 66,34,742. ఇప్పటికి ఇంకో 3 లక్షలు పెరిగినాయి. 6 నెలల క్రితంది చెప్తున్నా. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో ఖర్చు పెట్టినటువంటి పెన్షన్ డబ్బు 27,687 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టింది అక్షరాల 83,526 కోట్లు. దీంతో పాటు చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లలో 30 లక్షల మందికి పెన్షన్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో కొత్తగా ఇచ్చిన పెన్షన్లు కొత్తగా 29,51,760 రూపాయలు. నేను చెప్తున్నాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్రాక్ రికార్డ్ కాదు, ఇట్స్ ఆల్ టైమ్ రికార్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. భారతదేశ సమకాలీన రాజకీయ వ్యవస్థలో ఈ స్థాయిలో పెన్షన్లు పంపిణీ చేసి సామాజిక బాధ్యత అందుకున్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఐ ఛాలెంజింగ్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ స్థాయిలో పెన్షన్లు ఇచ్చినటువంటి ప్రభుత్వం గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉంటుందని చెప్పే దమ్మున్నటువంటి వ్యక్తి ఎవరూ లేరు. కాబట్టి ఇదొక్కటి మీ ముందుకు తీసుకురావాలని టైం తీసుకున్నాం. రైట్. ఇప్పుడు ఒకసారి రాజీనామా చేసినటువంటి వాలంటీర్ సందీప్తో మాట్లాడదాం. సందీప్, ఏంటి మీరు మీ క్లస్టర్లో ఎంతమంది ఉన్నారు సందీప్? మొత్తం ఎంతమందికి మీరు సర్వీసెస్ అందించారు ఈ రోజు? నా క్లస్టర్లో అయితే 67 మంది సార్. నేను పెన్షన్లు మాత్రం 34 మందికి ఇస్తున్నానండి. అందులో హ్యాండిక్యాప్డ్ పెన్షన్లు ఏమో ఒక 5, నెక్స్ట్ ఏమో డయాలసిస్ పేషెంట్లు 2 ఉన్నారు సార్. ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈరోజు మిమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనివ్వకుండా నిమ్మగడ్డ అనే కత్తెర పట్టుకొని చంద్రబాబు లింక్ కట్ చేసేశారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ హ్యాండిక్యాప్డ్ కానీ డయాలసిస్ పేషెంట్ల పరిస్థితి ఏంటి? ఈ రోజుకైతే చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే మాకు నిన్నటి నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, మా పెన్షన్ ఎక్కడ తీసుకోవాలి, మాకు సచివాలయం తెలియదు. ఎందుకంటే ఎప్పుడు కూడా వాళ్ళ సచివాలయం వచ్చిన ప్రాప్తి లేదు సార్. ఎప్పుడు కూడా మేము వెళ్ళి వాళ్ళకి ఏం కావాలన్నా సరే మేము చేసేవాళ్ళు ఇంటికి వెళ్ళి ప్రతి విషయంలో కూడా. అలాంటిది ఈ రోజు సడన్గా ఇంటి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా మంది అవస్థలు పడిపోయారు. ఎండ చాలా ఎక్కువ మంది బయట ఎండ వేయడం తట్టుకోలేక చాలా కుప్పకూలిపోయారు సార్ ఇవాళ. అప్పుడు కూడా మజ్జిగ ఏర్పాట్లు చేసినా కానీ వాళ్ళకి ఎక్కడ ఉంటుంది సార్, అక్కడ నడడానికి లేకుండా అయిపోయిస్తారు. చాలా మంది ఆటోల మీద తీసుకెళ్లి వెళ్ళొచ్చారు. ప్రాణాలు కోల్పోయారంటే దీనికి బాధ్యత చంద్రబాబు వహించాలా లేదా? చంద్రబాబు 100కు 100 చంద్రబాబు సార్. ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు చేసింది ఒక వాలంటీర్ మీదే కాదు, ప్రజల మీద కక్ష. ఎందుకంటే ప్రజలని ఎలాగైతే ఇబ్బంది పెట్టాలా, ఈ ఇంతకాలం అధికారానికి దూరంగా ఇచ్చారు, వాళ్ళ మీద అలాగైనా కక్ష ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వాలంటీర్ని అడ్డు పెట్టుకుని కక్ష సాధిస్తున్నారు సార్. దేనికి అంత కక్ష? వాలంటీర్ల మీద కక్ష, అవ్వాతాతల మీద కక్ష, వితంతువులు, వికలాంగులు, కిడ్నీ వ్యాధిగ్రస్తులు, లెప్రసీ రోగులు, ఇంతమంది మీద అతనికి కక్ష ఏంటి అసలు? ఈ వ్యవస్థ మీద ఎందుకు అంత కక్ష? ఒకప్పుడు వాళ్ళకి ఇష్ట ప్రకారంగా పంచాయతీ ఆఫీస్కి వచ్చి రోడ్ల మీద నిలబడి తీసుకుని వస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి మమ్మల్ని అందరూ కూడా ఇంట్లో బిడ్డలాగా మమ్మల్ని చూసుకుని వాళ్ళందరికీ ఏ అవస్థ తీసుకొని మనం పెట్టేశారు. దానివల్ల ఏంటంటే వీళ్ళకి ఎక్కడ లేని బాధ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇంకో 30 సంవత్సరాలు ఉండిపోతాడేమో, నా రాజకీయ భవిష్యత్తు ఏంటి అనే ఉద్దేశంతో పైకేమో ఆయన ఏమన్నారంటే చంద్రబాబు నాయుడు మాకు వాలంటీర్ అంటే చాలా ప్రేమ, మాకు చాలా ఇష్టం, వాళ్ళకి మంచి భవిష్యత్తు అంటున్నారు. కానీ వెనక నుంచి ఏమో వాళ్ళ నాయకులతో వాలంటీర్ వ్యవస్థ తిడుతున్నారు సార్.
ఎంత గవర్నమెంటే ఈ రోజు మొన్నటికి మొన్న ఒక లేడీ చూడండి సార్, ఇంటి పట్ట సంపాదించినందుకు గీతాంజలి అమ్మ ఆత్మహత్య చేసుకుంది సార్. దానికి కేవలం కారణం చంద్రబాబు పార్టీయే. ఓకే, ఆ రకంగా మిమ్మల్ని కూడా మానసికంగా, అందులో మీరు కొంత ధైర్యంగా ఉండగలరు అబ్బాయిలు, కానీ అమ్మాయిలు కూడా ఉన్నారు, వాలంటీర్లు ఎక్కువగా వాళ్లే పని చేస్తున్నారు. వాళ్ళ మీద ఈ రకమైనటువంటి మానసిక దాడి చేస్తే గీతాంజలిని గుర్తు చేశారు. పాపం మానసికంగా ఎంత నలిగిపోతారు వాళ్ళు. అవును సార్, అప్పుడు అమ్మాయిలు కూడా ఎక్కువ మెజారిటీ పీపుల్స్ లేడీస్ సార్ వాలంటీర్లో. కానీ ఉన్న అమ్మాయిలు ఏ విధంగా తీవ్రంగా ఇబ్బంది పెట్టి ఫోన్లు చేసి ఇంటికి వార్నింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సార్, టీడీపీ నాయకులని. ఈ ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత ఏమైందంటే జస్ట్ మా ఫ్యామిలీకి వెళ్ళి మాట్లాడుతున్నా కానీ ఏదో రకంగా ఇబ్బంది పెట్టడం ఉద్దేశంతో ఎక్కడ బయటికి వెళ్ళిన ఫోటోలు తీసి వాటిని నేషనల్ పంపించి సస్పెండ్ చేసేసారు. మా వార్డు పక్క వార్డులో 23 మందిని చేసేసారు. దానికి మద్దతుగా మేము కూడా ఇదేంటి అన్యాయంగా ఇప్పుడు ఒక అన్యాయంగా వాలంటీర్ చేసిన సస్పెండ్ చేసిన ఉద్దేశంతో మేము కూడా బయటకు వచ్చాం సార్. ఎందుకంటే మేము ఒక్కరికి అసలు అందరూ కూడా ఎంతో కావాలని ఇంట్రెస్ట్గా చేస్తున్నాం సార్ వాలంటీర్ వ్యవస్థలో. ఏంటి ఇప్పుడు రాజీనామా చేశారు కదా, ఏం చేయబోతున్నారు నెక్స్ట్? మేము డైరెక్ట్గా జగన్ గారి పథకాలను ఇచ్చి ఆయన కోసం 5 సంవత్సరాల క్రితం మేము పార్టీలో కాకుండా ప్రతి పార్టీ చూడకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా ప్రతి ఒక్కరికి పథకాలు ఇచ్చి మేము సేవ చేశాం సార్. కానీ ఈరోజు మీరు స్థితిలో ఉన్న కారణం అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. దానికోసమే మేము మాత్రం మా రాజీనామా చేసి ప్రత్యక్షంగా ప్రజల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి మేము చేసిన సేవల గురించి, ఆయన మా నుంచి చేసిన సేవల గురించి ప్రతి ఒక్క ప్రజలకు చెప్పి మేము కంపల్సరీ క్యాంపెయిన్ స్టార్గా పాల్గొని జగన్మోహన్ రెడ్డి విజయానికి కంపల్సరీ మేము అంటూ సహాయం చేస్తాం సార్. రైట్ సజీవ్, ఏంటి మీ క్లస్టర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు ఈ పెన్షన్లు తీసుకునే వాళ్ళు? సార్ సజీవ్, మీ క్లస్టర్లో ఎలాంటి వాళ్ళు, అంటే మీరు ఇచ్చే సర్వీసెస్ అన్ని రకాల సర్వీసులు ఉన్నప్పటికీ కూడా ప్రధానమైంది పింఛన్లు అందుకునే వాళ్ళు. అవ్వాతాతలు ఉంటారు, వికలాంగులు ఉంటారు, కిడ్నీ పేషెంట్లు ఉంటారు, ఇంకా చాలామంది బెడ్కే పరిమితమైన వాళ్ళు ఉంటారు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు మీరు చూసేటటువంటి ఆ 50 ఇళ్ళు 60 ఇళ్ళు ఉంటాయి కదా మీ చేతిలో? మీ క్లస్టర్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? వృద్ధులు, అలాగే బెడ్ పైన ఉన్న వాళ్ళు, ఈ డయాలసిస్ పేషెంట్లు, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉన్నారు సార్. నా క్లస్టర్లో వచ్చి 85 మంది సార్ మొత్తం. అందులో 23 మందికి నేను ఫంక్షన్ ఇస్తాను సార్. ముగ్గురు డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు సార్. డయాలసిస్ పేషెంట్లు కూడా ఉన్నారా? ఉన్నారు సార్, ముగ్గురు. మరి వారి పరిస్థితి ఏంటి ఈరోజు? వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు హాస్పిటల్లో ఉన్నా సరే డైరెక్ట్గా వెళ్ళి మేము వాళ్ళకి 10,000 అన్నది చేతికి ఇచ్చేవాళ్ళం సార్. అది చాలా ఆనందంగా ఉండేది సార్. మీరు హాస్పిటల్కి వెళ్ళి మరి పేషెంట్ అలాంటి వాళ్ళు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అక్కడి నుంచి సచివాలయానికి రావాలంటే ఎంత ఇబ్బంది పడతారు, వాళ్ళు ఎలా రాగలరు అసలు? రైట్, ఇప్పుడు రాజీనామా చేశారు కదా, ఏం చేయాలనుకుంటున్నారు పరిస్థితి అయితే మేమైతే జగన్మోహన్ రెడ్డి గారికి ఫుల్ మద్దతు ఇద్దాం అనుకుంటున్నాం సార్. ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థని ఎలా దెబ్బతీయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి కుట్రలన్నీ చేస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాగార్జున యాదవ్ గారు, విజయబాబు గారు చర్చలో పాల్గొన్నారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.